కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జేఏసీ పిలుపునిచ్చిన బంద్తో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చేరుకుని బంద్ను ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ నాయకులు బంద్కు మద్దతు ప్రకటించడంతో ఆందోళన మరింత ఉధృతంగా మారింది. బంద్ కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ నిర్వహణపై జేఏసీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పట్టణంలోని కీలక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆదోని పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది. ఏదో ఒకటి సాధించుకోకూడదు, ప్రభుత్వం మాట చెల్లించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యమకారులు రెచ్చగొడితే మేము కూడా ఊరుకునేది లేదు. ఉద్యమాన్ని ఇంత ఉధృతంగా చేస్తామని కూడా అధికారులకు తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులైనటువంటి మన కామ్రేడ్ దినేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పోవడంతో పోలీసులను ఉసిగొలిపి ఉద్యమకారుల పైన పశ్చిమ ప్రాంతం ఆదోని 5 నియోజకవర్గాలైనటువంటి ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు మంత్రాలయం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ప్రతి సంవత్సరం దరిద్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉపాధి లేక వస్తులుండి పిల్ల జల్ల చదువులు మానేసి ఈ పెద్ద పెద్ద నగరాలకు వలసలు వెళ్తా ఉన్నారు. ఇది దశల వారీగా వందల సంవత్సరాలుగా కూడా ఈ ప్రాంత ప్రజలంతా పూర్తిగా నష్టపోయి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంత అణిగిపోతున్నామంటే అంత అణిగిపోతున్నాము. మరి ఈ రోజు 26 జిల్లాలు 32 జిల్లాలు చేశామని స్వచ్ఛంద ప్రభుత్వమే ప్రకటించి తదనంతరం ఆదోనిని ఆ యొక్క లిస్టులో లేకుండా చేస్తూ మరి ఈ ఉద్యమానికి కారణమైనటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి మా యొక్క ఉద్యమాన్ని అణిచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని ఉసుగొలిపి శాంతియుతంగా చేస్తున్నటువంటి మా ఉద్యమాన్ని రెచ్చగొట్టి మరి దీన్ని ఒక పక్కదారి పట్టించాలని చెప్పే ఉద్దేశం తప్ప మరొకటి లేదు. మరి ఈ యొక్క ప్రభుత్వం మరి అధికారంలో లేనప్పుడు మరి రాష్ట్రం అంతా కూడా ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలని చెప్పి మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి పాదయాత్ర యువ అగరంలో పాదయాత్ర చేసి ఇక్కడే 1000 కిలోమీటర్ల రేలురాయిలు కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంగా ఈ రోజు మా కష్టాలు ఆ రోజు నువ్వు చేసిందే ఉద్యమం కాదా? పశ్చిమ ప్రాంతం నా బండికి ఎంత అడ్డుపడుతున్నావు?